మహారాష్ట్ర షోలాపురం జిల్లా భీమా నది ఒడ్డున పండరీపురంలో కనిపించే విఠ్ఠల్ రుక్మిణి దేవాలయ నిర్మాణానికి పుండరీకుడే ఆద్యుడని చెప్తారు. మరాఠీ, కన్నడ సాహిత్యాలలోని పుండరీకుడి ప్రస్తావన ఉన్నది. పుండరీకుడు శ్రీకృష్ణుడు భక్తుడు. వృద్ధులైన తల్లిదండ్రుల సేవలో తరిస్తూ ఉండేవాడు. ఆ భక్తికి మెచ్చిన శ్రీకృష్ణుడు ఓసారి పుండరీకుడి ఇంటికి వెళ్ళి ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు తల్లిదండ్రుల సేవలో ఉన్న పుండరీకుడు కాస్త సమయం కావాలని అడిగి తాను బయటకు వచ్చే వరకు ఇదిగో ఈ ఇటుకపైనే నిలబడి ఉండు అని చెప్పి వెళ్ళిపోయాడు. అలా పుండరీకుడు వచ్చే వరకు కృష్ణుడు నడుముపై చేతులు పెట్టుకొని ఆ ఇటుకపైనే నిలుచొని ఉన్నాడు. అలా కన్నయ్యను చూసి రెప్ప వేయలేకపోయిన పుండరీకుడు భక్తులకు ఇలాగే దర్శనమివ్వమని వరం కోరుకున్నాడు. అలా శ్రీకృష్ణుడే విఠోబగా పండరీపురంలో వెలిశాడు.